గాట్ ఇట్ గైస్. 2018 ఏపీపీఎస్సి గ్రూప్ 2లో అడిగినటువంటి క్వశ్చన్ వ్యభిచారం పైన, ప్రాస్టిట్యూషన్ పైన. తెలుసా మీకు? కాకతీయుల కాలంలో ఉంపుడు గత్తెలు అనే వర్డ్ ఉంటుంది అని చెప్పేసి నేను అంటే, సార్ అలా అనకండి సార్, అమ్మాయిల మనోభావాలు దెబ్బతింటాయని అంటే సబ్జెక్ట్కే లింక్ పెట్టుకోవాలి, ఓకేనా? నేనేం చెప్పలేదు ఆ వర్డ్. వినుకొండ వల్లభామాత్యుడైనటువంటి వాడు క్రీడాభిరామం అనే గ్రంథంలో మాచెల్లదేవి అయినటువంటి వారు డాన్సింగ్ గర్ల్, ఆమె ఒక ఉంపుడు గత్తెగా ఉండేవారు అని చెప్పేసి వినుకొండ వల్లభామాత్య రాశాడు. నన్నేం కాదు కదా, నేనేం రాయలేదు కదా. యూ హ్యావ్ టు జస్ట్ గో అండ్ ఆస్క్ వినుకొండ వల్లభామాత్య. కాబట్టి పేకాటనే బామ్మార్ది అన్నట్టు మీరందరూ కూడా సబ్జెక్టుని నేర్చుకోండి. ట్రై టు లెర్న్ ద కల్చర్ని ఫోకస్ చేయండి. ఏపీ హిస్టరీలో మీకు కల్చర్ పైన బాగా క్వశ్చన్స్ అడుగుతాడు. మన సంస్కృతి అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది. ఇప్పటికి కల్చర్ గురించి మనం మోడర్న్ హిస్టరీలో నేర్చుకుంటాం, అవునా? ఇప్పటి కల్చరు మనం మోడర్న్ హిస్టరీలో నేర్చుకుంటాం. అర్థమైందా? సరే చూడండి, ఇక్కడ కాకతీయ టైం పీరియడ్లో ప్రాస్టిట్యూషన్ గురించి వినుకొండ వల్లభామాత్య క్రీడాభిరామం అనే బుక్లో రాస్తాడు. డ్యూరింగ్ విజయనగర టైం పీరియడ్, విజయనగర కాలంలో అబ్దుల్ రజాక్ అయినటువంటి వాడు తెలియజేస్తాడు. ప్రాస్టిట్యూషన్ గురించి అబ్దుల్ రజాక్ అయినటువంటి వారు తెలియజేయడం జరుగుతుంది, ఓకేనా? ఎవరు? అబ్దుల్ రజాక్. ఐ థింక్ యూ ఆల్ నో దట్ అబ్దుల్ రజాక్ హీ ఎస్పెషల్లీ కేమ్ ఫ్రమ్ హిరాత్. పర్షియా ప్రాంతం నుంచి విజయనగర కాలంలో రెండవ దేవరాయల ఆస్థానానికి విచ్చేసినటువంటి వాడు. ఎవరి ఆస్థానానికి వచ్చాడు? హీ కేమ్ టు ద కోర్ట్ ఆఫ్ సెకండ్ దేవరాయ. రెండవ దేవరాయల ఆస్థానానికి విచ్చేసినటువంటి వాడు ఎవరు? ఎస్, అబ్దుల్ రజాక్. దిస్ క్వశ్చన్ ఆస్క్డ్ ఇన్ ప్రీవియస్ ఎగ్జామినేషన్. నేను చెప్పింది అప్పుడు ఏమన్నారు? తప్పన్నారు. సరే, అది అప్ టు యు విష్. ఇప్పటికైనా మారండి. చేంజ్ యువర్ విజన్. ఇస్ దట్ రైట్ ఆర్ నాట్? ఓకే, చాలా చేంజెస్ ఆ పాలిటీలో కూడా చాలా చేంజెస్ అయినటువంటి వచ్చినాయి. అందులో సెక్షన్ 377ని రద్దు చేయడం కానీ, నవతేజ్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఇక హోమోసెక్షువాలిటీ గురించి మాట్లాడడం కానీ, ఎవ్రీథింగ్ ప్రతిదీ చేంజ్ అయింది. ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే సబ్జెక్ట్ నేర్వండి, అంతే తప్పించి మనకు అందులో ఏముంది అనేది అవసరం లేదు. ప్లీజ్ లెర్న్ ద సబ్జెక్ట్. మనకు అదంతా అవసరమే లేదు, ఓకేనా? సబ్జెక్ట్. ఇక్కడ సబ్జెక్టే చూడండి. ప్రాస్టిట్యూషన్ గురించి చెప్పినటువంటి దాంట్లో అబ్దుల్ రజాక్ ఒకడు. ఇక్కడ ఫ్రేమర్ న్యూనీస్ ఉన్నాడు. ఈ ఫ్రేమర్ న్యూనీస్ అయినటువంటి వారు ఎప్పుడైనా విన్నారా పేరు? హ్యావ్ యూ హర్డ్ అబౌట్ ద ఫ్రేమర్ న్యూనీస్? ఎస్, ఇతను వచ్చేసి సతీ పద్ధతి గురించి తెలియజేశాడు. ఇతని పైన కూడా క్వశ్చన్ వచ్చింది. విజయనగర కాలం నాట సతీని దగ్గరుండి చూసినటువంటి వ్యక్తి ఎవరంటే ఫ్రేమర్ న్యూనీస్. డ్యూరింగ్ విజయనగర టైం పీరియడ్ సతీ థింగ్స్ సీన్ బై ఫ్రేమర్ న్యూనీస్. హీ కేమ్ ఫ్రమ్ పోర్చుగీస్. ఇతను పోర్చుగీస్ నుంచి వచ్చినటువంటి వాడు. అచ్యుత దేవరాయల కాలానికి విచ్చేస్తాడు, అవునా? ఇక డామింగో ఫేజ్ విషయానికి వద్దాం. విషయానికి వస్తే ఇతను వచ్చేసి విజయనగర గ్రేట్ కింగ్ కృష్ణదేవరాయల యొక్క బాడీ గురించి తెలియజేస్తాడు. కృష్ణదేవరాయలకి 6 ప్యాక్ ఉండేదట. ఆ 6 ప్యాక్ గురించి చెప్పేటువంటి వ్యక్తి ఎవరంటే, అంటే అంతా కృష్ణదేవరాయల బాడీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి వాడు డామింగో ఫేజ్, ఓకేనా? సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే కొన్ని బుక్స్లలో మీకు కొన్ని రాయబడినవి లేవు, అయినా కూడా నేను క్లాస్లో చెప్తాను. నేను ఒక క్వశ్చన్ అడుగుతా, చెప్పండి. విజయనగర కాలంలో అద్భుతమైనటువంటి పండగ ఏది? విజయనగర కాలంలో అద్భుతమైనటువంటి పండగ ఏది? లేదా విచ్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ యాజ్ గ్రేట్ ఫెస్టివల్ డ్యూరింగ్ ద విజయనగర టైం పీరియడ్? ఓకే, అద్భుతమైనటువంటి పండగ ఏది? చెప్పండి చూద్దాం. మహానవమి. ఆ మహానవమి అయినటువంటిది ఎక్స్ట్రాడినరీగా జరుపుకునేటువంటి పండగ, అవునా? ఇది 2016
ఎప్పుడు మన ఏపీకి సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ ఆ ఎగ్జామ్లలో ఈ మహానవమి గురించి తెలియజేసినటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పేసి అడిగాడు. నా హ్యాండ్ రిటర్న్ నోట్స్లో 2016లోనే నా హ్యాండ్ రిటర్న్ నోట్స్ రాయబడింది. అది 2016లో రాయబడినటువంటి ఆ హ్యాండ్ రిటర్న్స్లో నేను రాశాను. మహానవమి గురించి చెప్పినటువంటి వ్యక్తి డామింగో ఫేజ్ అని చెప్పేసి. కావాల్సి అయితే వెళ్ళి చూసుకోండి. నా ఓల్డ్ స్టూడెంట్స్ని అడగండి కావాల్సి అయితే. ఓకేనా, అర్థమైందా గాయస్? చలో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఫస్ట్ క్వశ్చన్. చలో, తెలుగులో రాయబడిన తొలి చంపు కావ్యం ఏది? తెలుగులో రాయబడినటువంటి తొలి చంపు కావ్యం ఏది? విచ్ వన్ వాజ్ ద ఫస్ట్ చంపు పోయిటరీ ఇన్ తెలుగు లిటరేచర్? వాట్ ఈజ్ చంపు కావ్యం? ఇది నా క్వశ్చన్. వాట్ ఈజ్ చంపు కావ్యం? టెల్ మీ గైస్, వాట్ ఈజ్ చంపు కావ్యం? చెప్పండి. చంపు కావ్యం, ఇట్ డస్ మీన్స్ హియర్ వి కెన్ సీ పోయట్రీ అయినటువంటిది కనబడుతుంది అండ్ ప్రోజ్ అయినటువంటిది కనబడుతుంది. పద్య రూపము గద్య రూపముల కలయికని ఏమంటారంటే చంపు కావ్యం అంటారు. పద్య రూపము గద్య రూపముల కలయికని చంపు కావ్యము అని చెప్పేసి పిలుస్తారు. అర్థమైందా? అలా మనకి చంపు పోయిటరీ అనేది కనబడుతుంది. చెప్పండి, ఫస్ట్ చంపు పోయిటరీ ఇన్ తెలుగు లిటరేచర్ అన్నాను. మీకు ఏ బుక్కుల్లో కూడా కనబడదా? అంటే ప్రైవేట్ బుక్కుల్లో మీరు చూడలేరు. ఇది కేవలం బిఎస్ఎల్ హనుమంతరావు, అది ఓల్డ్ బిఎస్ఎల్ హనుమంతరావు బుక్కులో కనబడుతుంది. ఓల్డ్ బిఎస్ఎల్ హనుమంతరావు ఇంత లావుగా ఉంటుంది. అందులో అన్ని శ్లోకాలే ఉంటాయి. అవునా? ఆ శ్లోకాలతో చదివే బుక్కే నిజమైన బిఎస్ఎల్ హనుమంతరావు బుక్. ఆ తర్వాతకి మనకి సరళమైన భాషలో బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ రాయబడింది. అది చదివి కూడా ఎక్కువ ప్రయోజనం లేదు. ఓల్డ్ చదవాలి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని కొన్నిసార్లు అంటారు చూడండి, అట్లా. అవన్నీ కాన్సెప్ట్స్. నేనేం చెప్తున్నా, నేను బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ సెర్చ్ చేస్తాను, రఘునాథరావు బుక్ అండ్ నాగార్జున యూనివర్సిటీ బుక్, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ బుక్ అండ్ నన్నయ్య యూనివర్సిటీ బుక్, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్, అన్ని బుక్కులు కలిపి నేను కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చి మీకు చెప్తున్నాను. దయచేసి అందరూ కూడా మన గమ్య నిర్దేశ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మేత్రి శ్రీనివాస్ సార్ క్లాసెస్ కూడా తీసుకోవడానికి ప్రయత్నించండి. ఓకేనా గాయస్? చూడండి, రామాయణం ఫస్ట్ వచ్చిందా, మహాభారతం ఫస్ట్ వచ్చిందా తెలుగులో? చెప్పండి. రామాయణం ఫస్ట్ వచ్చిందా, మహాభారతం ఫస్ట్ వచ్చిందా తెలుగులో అంటున్నా? ఐఎమ్ ఆస్కింగ్ ఇన్ తెలుగు. చెప్పండి. ఎస్, ఫస్ట్ మహాభారతమైనటువంటిది తెలుగులో రాయబడింది. ఫస్ట్ మహాభారతమైనటువంటిది తెలుగులో రాయబడింది. అవునా? మహాభారతం అనేది తెలుగులో రాయబడినటువంటిది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అర్థమైందా? మహాభారతం అనేది తెలుగులో రాయబడినది. దీన్ని నన్నయ్య, తిక్కన, ఎర్రనలైనటువంటి వారు రాశారు. అవునా? రామాయణం ఎవరు రాశారు తెలుగులో? గోన బుద్ధారెడ్డి అయినటువంటి వారు రాశారు. గోన బుద్ధారెడ్డి అయినటువంటి వారు తెలుగులో రామాయణం రాస్తారు. అవునా? కానీ తెలుగు రామాయణం ఇది చంపు కావ్యం కాదు, ద్విపద కావ్యం. జస్ట్ ఇది ద్విపదం. తెలుగులో రాయబడిన ఈ మహాభారతం చంపు కావ్యం. తెలుగులో రాయబడిన మహాభారతమైనటువంటిది ఇది చంపు కావ్యం. ఇదే తెలుగులో రాయబడిన మొదటి చంపు కావ్యం నన్నయ్య, తిక్కన, ఎర్రనలైనటువంటి వారు రాస్తారు. అర్థమైందా? గాట్ ఇట్? సో ఆన్సర్ ఈజ్ బి. భాగవతం విషయానికి వస్తే శ్రీమదాంధ్ర భాగవతం. చెప్పండి, శ్రీమదాంధ్ర భాగవతాన్ని తెలుగులో ఎవరు రాశారు? హూ రిటన్ శ్రీమదాంధ్ర భాగవతం ఇన్ తెలుగు? టెల్ మీ గైస్, హూ రిటన్ శ్రీమదాంధ్ర భాగవతము ఇన్ తెలుగు? చెప్పండి. హూ రిటన్ శ్రీమదాంధ్ర భాగవతము ఇన్ తెలుగు? చలో యా, హియర్ ద బమ్మెర పోతన రిటన్ శ్రీమదాంధ్ర భాగవతము ఇన్ తెలుగు. బమ్మెర పోతన రిటన్ శ్రీమదాంధ్ర భాగవతము ఇన్ తెలుగు. ఓకేనా? ఇది తెలుగు లిటరేచర్.
ఓకేనా గాయస్, అండర్స్టూడ్? అర్థమైందా? మిమ్మల్ని అడుగుతున్నాను. ఓకే, దయచేసి అందరు కూడా ఆంధ్ర భాగవతమైనటువంటి దాని గురించి నేర్చుకోండి. సరే, నేను చెప్పేదల్లా ఒకటే, ఐ కెన్ అష్యూర్ యూ గైస్, యూ పీపుల్, ఇఫ్ యూ లెర్న్ కల్చర్, మీరు సంస్కృతి అనే కాన్సెప్ట్ని నేర్చుకుంటే మీకు ఖచ్చితంగా 65+ మార్క్స్ వస్తాయి. అన్నిట్లో కూడా ఏన్షియంట్లోనూ కల్చరే నేర్చుకోండి, ఏన్షియంట్లోనూ కల్చర్ నేర్చుకోండి, మెడివల్లోనూ కల్చరే నేర్చుకోండి, మోడ్రన్లోనూ కల్చరే నేర్చుకోండి. ఓకేనా? అన్నిట్లోనూ కల్చర్ని ఫోకస్ చేయండి, సంస్కృతిని బాగా ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. దిస్ ఇస్ మై కైండ్ రిక్వెస్ట్. 65 మార్కులు మీకు రావాలంటే, 65 మార్కులు దాటి రావాలంటే ఏన్షియంట్లోనూ కల్చరే, మెడివల్లోనూ కల్చరే, మోడ్రన్లోనూ కల్చరే ఫోకస్ చేయండి. ఓకేనా? గట్ ఇట్? చలో నెక్స్ట్, ఈ క్రింది వాటిలో పంచమహాకావ్యాలలో లేనిది ఏది? ఈ క్రింది వాటిలో పంచమహాకావ్యాలలో లేనిది ఏది? చెప్పండి చూద్దాం. అసలు పంచమహాకావ్యాల గురించి మీకు నాకు తెలిసి మీరు ఏ బుక్ చదువుతారో, ఐ నో విచ్ బుక్ యూ మేజర్లీ రీడ్. ఇజ్ ఇట్ రైట్? మీరు ఏ బుక్ అయినటువంటిది చదువుతారో నాకు తెలుసు. చెప్పండి, ఏ బుక్ చదువుతారు? సరే, దాని గురించి నాకు పక్క పెట్టండి. అందులో కూడా ఈ కాన్సెప్ట్ అనేది లేదు. ఇది ప్యూర్ తెలుగు లిటరేచర్. మనకి తెలుగు లిటరేచర్ 11th సెంచరీ టు 16th సెంచరీ తెలుగు లిటరేచర్ అనే కాన్సెప్ట్ ఉందా లేదా? 11వ శతాబ్దం నుంచి 16వ శతాబ్ద కాలం నాట తెలుగు సాహిత్యం అనే కాన్సెప్ట్ ఉందా లేదా? ఉంది. దాంట్లో వచ్చేటువంటిదే ఈ పంచమహాకావ్యాలు. ఓకేనా? దాంట్లో వచ్చేది పంచమహాకావ్యాలు. చలో, అవి ఏవేవి అనేది ఇప్పుడు నేను చెప్తాను, వినండి. ఒకటవది వచ్చేసేమో శ్రీనాథుడు రచించిన శృంగార నైషధం. శ్రీనాథుడు రచించిన శృంగార నైషధం పంచమహాకావ్యాలలో ఒకటి. శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్త మాల్యద. అండ్ నెక్స్ట్ వచ్చేసి అల్లసాని పెద్దన రచించిన మనుచరిత్ర. అండ్ ఇంకెవరు? 5 ఉంటాయి పంచమహాకావ్యాలు. నెక్స్ట్ వచ్చేసి ముక్కు తిమ్మన ఆర్ నందితిమ్మన రచించినటువంటిది పారిజాత ఓకేనా? ఇంకోటి వచ్చేసి మన తెనాలి రామలింగడు రచించిన పాండురంగ మహత్యం. ఇవి పంచమహాకావ్యాలు. శ్రీనాథుడు రచించిన శృంగార నైషధం, శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్తమాల్యద, అల్లసాని పెద్దన రచించిన మనుచరిత్ర, ముక్కు తిమ్మన ఆర్ నందితిమ్మన రచించినటువంటిది పారిజాతాపహరణం, తెనాలి రామలింగడు రచించినటువంటిది పాండురంగ మహత్యం. ఓకేనా? యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్ థీమ్ అనేది కొంచెం ఎస్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి క్రీడాభిరామం. వెయిట్. హాయ్ అను గారు. I think now it's fine. Funny garu, now it's fine. Is it right? Yeah.
యాక్చువల్లీ మన దగ్గర టైప్ చేసేవాళ్ళు లేక మొబైల్లో టైప్ చేసింది స్క్రీన్ షాట్ తీసిన, అది టైప్ రైటర్స్ లేరు నాన్న. ఓకే, ఓకే. ఇవి పంచమహాకావ్యాలు. లెట్ us discuss about the పంచమహాకావ్యాలు. ఓకే, టిల్ నౌ వి డిస్కస్డ్ అబౌట్ పంచమహాకావ్యాలు. లెట్ ఇట్ బి. ఆన్సర్ వచ్చేసి క్రీడాభిరామం పంచమహాకావ్యాలలో ఒకటి కాదు. క్రీడాభిరామం రిటర్న్ బై వినుకొండ వల్లభామాత్య. వినుకొండ వల్లభామాత్య రాసినటువంటిది క్రీడాభిరామం. చలో నెక్స్ట్ వచ్చేసి తెలుగులో రాయబడిన తొలి ప్రబంధం ఏది? ఇది అందరికీ తెలుసు, ఇది అందరికీ తెలుసు. ఇట్లా ఈజీగా కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకేనా? తెలుగులో రాయబడినటువంటి తొలి ప్రబంధం ఏది? విచ్ ప్రబంధ రిటర్న్ ఇన్ తెలుగు ఫర్ ద ఫస్ట్ టైం? ఆప్షన్ ఏ కృష్ణదేవరాయ రాశారా, అల్లసాని పెద్దన రాశారా, ఎర్రన రాశారా, నన్నెచోడ రాశారా? చెప్పండి. తెలుగులో రాయబడిన తొలి ప్రబంధం ఏది? తెలుగులో రాయబడిన తొలి ప్రబంధం మనుచరిత్ర. తెలుగులో రాయబడిన తొలి ప్రబంధము మనుచరిత్ర. మరి మనుచరిత్ర అయినటువంటిది ఎవరు రాశారు? అల్లసాని పెద్దనైనటువంటి వారు రాశారు. అల్లసాని పెద్దన వాజ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ హూ వాజ్ ప్యాటర్నైజ్డ్ అండర్ ది కోర్ట్ ఆఫ్ శ్రీకృష్ణదేవరాయ. హీ రిటర్న్ మనుచరిత్ర. అఫ్ కోర్స్ యూ ఆల్ నో దాట్ శ్రీకృష్ణదేవరాయలు ఆల్సో రిటర్న్ వన్ ప్రబంధం దట్ వుడ్ బి కాల్డ్ యాజ్ ఆముక్తమాల్యద. ఆముక్తమాల్యద కూడా అంటాం, బట్ ఫస్ట్ తెలుగు ప్రబంధము అన్నాను. తెలుగులో రాయబడిన తొలి ప్రబంధం మనుచరిత్ర. మనుచరిత్ర విచ్ వాజ్ రిటర్న్ బై అల్లసాని పెద్దన. ఇక ఎర్రన విషయానికి వస్తే, ఎర్రన అయినటువంటి వారు ఇతన్ని ప్రబంధక పరమేశ్వరుడు అంటారు. ఎర్రన గాట్ ద టైటిల్ యాజ్ ద ప్రబంధక పరమేశ్వర. ప్రబంధక పరమేశ్వర అనే పేరుతో పిలుస్తారు. ఓకేనా? ఎస్ ఎస్, గుడ్ గుడ్ గుడ్. రెహానా గారు బాగా ఆన్సర్ చేశారు. గుడ్, ఎస్, డన్. చలో, ఇదో తలనొప్పి. ఇది బెటర్ కలర్. చలో, శాతవాహన రట్ట మరియు రట్ట అనే పదాలు ఏ శాసనంలో రాయబడ్డాయి? ఇన్ విచ్ ఇన్స్క్రిప్షన్ వి కెన్ సీ శాతవాహన రట్ట? ఇన్ విచ్ ఇన్స్క్రిప్షన్ వి కెన్ సీ శాతవాహన రట్ట? కమాన్, మీకు తెలుసా శాతవాహన రట్ట అనే పదాలైనటువంటివి మనకు దేంట్లో రాయబడ్డాయి? రట్ట అంటే ఏంటిది? ఇక్కడ రాష్ట్రము అని అర్థం గాయస్. రట్ట మీన్స్ స్టేట్, రాష్ట్రము అని అర్థం. రట్ట మీన్స్ స్టేట్, రాష్ట్రము అని అర్థం వస్తుంది. అవునా? ఎస్, యు ఆల్ నో దాట్ డ్యూరింగ్ శాతవాహన టైం పీరియడ్ శాతవాహనులు రూల్ ద శాతవాహన రట్ట. శాతవాహనుల కాలంలో శాతవాహన రట్టని శాతవాహనులు పరిపాలించారు. అర్థమైందా? అలా మనకి శాతవాహన రట్ట అనే పదాలైనటువంటివి కనబడతాయి అని ఏ శాసనంలో పేర్కొనడం జరిగింది? ఆప్షన్ ఏ అమరావతి, ఆప్షన్ బి హిరాడగల్లి, ఆప్షన్ సి కన్హేరి, ఆప్షన్ డి ఏ అండ్ బి. కమాన్ చెప్పండి చూద్దాం. కమాన్ కమాన్ ఆన్సర్ చేయండి ప్లీజ్. అందరూ దయచేసి ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. హిరాడగల్లి అన్నారు రెహానా గారు. వెంకీ వచ్చేసి హిరాడగల్లి అన్నాడు. ఇంకా ఆన్సర్ వచ్చేసి అమరావతి ఇన్స్క్రిప్షన్, హిరాడగల్లి ఇన్స్క్రిప్షన్ రెండు రైటే. అమరావతి ఇన్స్క్రిప్షన్ అండ్ హిరాడగల్లి ఇన్స్క్రిప్షన్ బోత్ ఆర్ రైట్. అమరావతి ఇన్స్క్రిప్షన్, హిరాడగల్లి ఇన్స్క్రిప్షన్ బోత్ ఆర్ రైట్. ఓకేనా? హిరాడగల్లి ఇన్స్క్రిప్షన్ దిస్ వాజ్ ఇన్స్క్రైబ్డ్ బై శివస్కంద వర్మ. హిరాడగల్లి ఇన్స్క్రైబ్డ్ బై శివస్కంద వర్మ. ఈయన వేసినటువంటి హిరాడగల్లి ఇన్స్క్రిప్షన్లో కూడా శాతవాహన రట్ట అనే పదాలు రాయబడ్డాయి.
and Amaravati inscription. This was inscribed by 24th ruler Vasishthaputra Pulomavi. 24th ruler Vasishthaputra Pulomavi. వాసిష్ఠపుత్ర పులోమావి వేయించినటువంటి శాసనం అమరావతి శాసనం. ఈ అమరావతి శాసనం అయినటువంటి దాంట్లో కూడా శాతవాహన రట్ట అనే పదాలైనటువంటి మనకు కనబడ్డాయి. శాతవాహన రట్ట. ఏ అండ్ బి ఈజ్ రైట్. గుడ్. ఎస్, ద పల్లవ రూలర్ శివస్కందవర్మ ఇన్స్క్రైబ్డ్ హిరాడగల్లి ఇన్స్క్రిప్షన్. పల్లవ రాజు హిరాడగల్లి శాసనాన్ని వేయించాడు. ఓకేనా? ఎస్ ఆర్ నో? ఇక కన్హేరి శాసనం అంటారా? దిస్ కన్హేరి ఇన్స్క్రిప్షన్ విచ్ వాజ్ ఇన్స్క్రైబ్డ్ బై కన్హా. కన్హుడైనటువంటి వాడు కన్హేరి ఇన్స్క్రిప్షన్ వేయించాడు. 25వ రాజు వాసిష్ఠపుత్ర శివశ్రీ శాతకర్ణి కూడా వాసిష్ఠపుత్ర శివశ్రీ శాతకర్ణి ఇతను కూడా కన్హేరి శాసనమైనటువంటి దాన్ని వేయించాడు. ఇతను కూడా కన్హేరి శాసనాన్ని వేయిస్తాడు. ఇవి ఇంపార్టెంట్గా కనబడేటువంటి ఇన్స్క్రిప్షన్స్. ఓకేనా? అర్థమైందా? నేను అందుకే చెప్పాను, ప్లీజ్ లెర్న్ ద కల్చర్. కల్చర్ని నేర్చుకోండి. మీకు మార్క్స్ రాకపోతే నన్ను అడగండి. నేను ఈచ్ అండ్ ఎవ్రీ మైన్యూట్ పాయింట్ నేను క్లాస్లో డిస్కస్ చేస్తున్నాను ఇప్పుడు. ఓకేనా? మన క్లాసెస్ అనేవి గమ్య నిర్దేశ అకాడమీ యాప్లో మన క్లాసెస్ అనేవి గమ్య నిర్దేశ అకాడమీ యాప్ ఉందా, దాంట్లో నడుస్తున్నాయి. ఆల్రెడీ ఒక 15 hours వరకు క్లాసెస్ తీసుకున్నాను. రికార్డెడ్ దాంట్లో ఉన్నాయి. లైవ్ మిస్ అయిన వాళ్ళు రికార్డెడ్ వినండి. లైవ్ మిస్ అయిన వాళ్ళు రికార్డెడ్ అనేది వినడానికి ట్రై చేయండి. దిస్ ఈజ్ యాప్ లాంచ్ ఆఫర్. ఇది యాప్ లాంచ్ ఆఫర్ అనేది నడుస్తూ ఉంది. 1 monthకి వచ్చేసి 499 రూపీస్. ఓకే, 3 monthsకి వచ్చేసి 999 రూపీస్. బట్ ఇప్పుడు 899 రూపీస్ పెట్టినాను. ఓకేనా? 6 monthsకి వచ్చేసి 1499 రూపీస్. ఓకే, ఇక 12 monthsకి వచ్చేసి 1799 రూపీస్తో యాప్ లాంచ్ అనేది చేయడం జరిగింది. గమ్య నిర్దేశ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఏపీ హిస్టరీ ఉంటుంది దాంట్లో, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్ అయినటువంటి అక్కడ రికార్డెడ్ కూడా అవైలబుల్గా ఉంటాయి. లైవ్ క్లాసెస్ అయినటువంటి కూడా నడుస్తాయి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ అనేది మాట్లాడుకుందాం. ఓకే, లెట్ us డిస్కస్ అబౌట్ నెక్స్ట్ క్వశ్చన్. కుల వృత్తుల గురించి తెలియజేసినటువంటి శాసనం ఏది? విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఇన్స్క్రిప్షన్స్ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ caste related occupations? Option A, Tummenuru inscription. Option B, Urlam inscription. Option C, Vilavatti inscription. Option D, none of the above. Come on, చెప్పండి గైస్. కుల వృత్తుల గురించి తెలియజేసినటువంటి ఆధారం ఏది? కుల వృత్తుల గురించి తెలియజేసినటువంటి ఆధారం ఏది? చెప్పండి. మీ అందరికీ తెలుసు క్యాస్ట్ రిలేటెడ్ ఆక్యుపేషన్స్ గురించి మనకి ఫస్ట్ టైం అమరావతి స్తూపమైనటువంటిది తెలియజేస్తుంది. అమరావతి స్తూపము ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ఫస్ట్ టైం క్యాస్ట్ రిలేటెడ్ ఆక్యుపేషన్స్, కుల వృత్తులైనటువంటి దాని గురించి అమరావతి స్తూపము శాతవాహనుల కాలం నాట గురించి తెలియజేస్తుంది. ఓకేనా? ఆ తర్వాత వచ్చేసి మనకి 3rd century to 7th century 3వ శతాబ్దం నుంచి 7వ శతాబ్దం మధ్య విలవట్టి శాసనం అయినటువంటిది ఉందా, ఈ విలవట్టి ఇన్స్క్రిప్షన్ అయినటువంటిది కుల వృత్తుల గురించి తెలియజేస్తుంది. విలవట్టి ఇన్స్క్రిప్షన్ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ద క్యాస్ట్ రిలేటెడ్ ఆక్యుపేషన్స్. క్యాస్ట్ రిలేటెడ్ ఆక్యుపేషన్ అంటే కుల వృత్తుల గురించి తెలియజేసేటువంటిది విలవట్టి శాసనమైనటువంటిది. అర్థమైందా? విలవట్టి శాసనమైనటువంటిది తెలియజేస్తుంది. సరే, మరి తుమ్మేనూరు శాసనం దేని గురించి తెలియజేస్తుంది? తుమ్మేనూరు ఇన్స్క్రిప్షన్ వచ్చేసి మన ఆంధ్ర ప్రాంతంలో ఫస్ట్ టైం ఘటికలు నిర్మించబడ్డాయి అనే దాని గురించి తెలియజేసేది తుమ్మేనూరు శాసనం. ఇన్ ఆంధ్ర రీజియన్ ఫస్ట్ టైం ఘటికలు మేజర్లీ నోన్ ఫ్రమ్ తుమ్మేనూరు ఇన్స్క్రిప్షన్. ఐఎమ్ రిపీటింగ్ గైస్, ఆంధ్రాలో తొలిసారిగా ఘటికల గురించి తెలియజేసే శాసనం తుమ్మేనూరు శాసనమే. చెప్పండి, ఆంధ్రాలో ఫస్ట్ టైం ఘటికలు నిర్మించింది ఎవరు?
ఆంధ్రాలో ఫస్ట్ టైం ఘటికలు నిర్మించింది ఎవరు? చెప్పండి. అమరావతి స్తూపాన్ని కట్టించింది వాసిష్ఠపుత్ర పులోమావినే. అమరావతి స్తూపాన్ని కట్టించింది వాసిష్ఠపుత్ర పులోమావినే. అమరావతి నగరాన్ని నిర్మించింది కూడా వాసిష్ఠపుత్ర పులోమావినే. అమరావతి శాసనాన్ని ఇన్స్క్రిప్షన్ ఆల్సో ఇన్స్క్రైబ్డ్ బై వాసిష్ఠపుత్ర పులోమావి. దిస్ వాజ్ రికగ్నైజ్డ్ బై, దీనిని రికగ్నైజ్ చేసినటువంటి వారు ఎవరంటే కల్నల్ మెకంజీ, అలెగ్జాండర్ రీ, రాబర్ట్ సివెల్ అయినటువంటి వారు. ఓకేనా? చెప్పండి. ఆంధ్రాలో ఫస్ట్ టైం ఘటికలు వేయించినటువంటిది నిర్మించినటువంటి వారు ఇక్ష్వాకులు అని చెప్పేసి, ఇక్ష్వాకులు అని చెప్పేసి ఈ తుమ్మేనూరు శాసనం చెప్తుంది. ఈ తుమ్మేనూరు శాసనం చెప్తుంది. కానీ మీ బుక్కుల్లో ఫస్ట్ టైం ఘటికలు వేయించిన వారు లేదా ఫస్ట్ టైం ఘటికలు నిర్మించిన వారు విష్ణుకుండీనులు అని చెప్పేసి రాయబడింది. అవునా? ఫస్ట్ టైం ఘటికలు నిర్మించినది విష్ణుకుండీనులు అని చెప్పేసి మనకి ఇంద్రపాలపురి శాసనాలైనటువంటివి, చైతన్యపురి శాసనాలైనటువంటివి తెలియజేస్తాయి. కానీ తుమ్మేనూరు శాసనం ప్రకారం మనం ఆంధ్ర డివైడ్ అయినామా లేదా తెలంగాణ నుంచి? కాబట్టి ఇది అథెంటిక్గా గుర్తుపెట్టుకోండి. ఇది అథెంటిక్గా గుర్తుపెట్టుకోండి. తుమ్మేనూరు శాసనం. ఉర్లాం ఇన్స్క్రిప్షన్. ఈ ఉర్లాం ఇన్స్క్రిప్షన్ అయినటువంటిది భూదానాలను గురించి తెలియజేస్తుంది. భూదానాలు, ల్యాండ్ డొనేషన్స్ మేజర్లీ నోన్ ఫ్రమ్ ఉర్లాం ఇన్స్క్రిప్షన్. భూదానాల గురించి తెలియజేసేటువంటి శాసనాల పేర్లు చెప్పండి చూద్దాం. భూదానాలను గురించి తెలియజేసే శాసనాల పేర్లు చెప్పండి చూద్దాం. ఇప్పుడు నేను చెప్తా చూడండి. భూదానాలు, ల్యాండ్ డొనేషన్స్ మేజర్లీ నోన్ ఫ్రమ్ నానాగఢ్ ఇన్స్క్రిప్షన్, నానాగఢ్ శాసనం చెప్తుంది. నాసిక్ ఇన్స్క్రిప్షన్, ఉర్లాం ఇన్స్క్రిప్షన్, ఉర్లాం శాసనమైనటువంటిది. కానుకొల్లు ఇన్స్క్రిప్షన్, కానుకొల్లు శాసనమైనటువంటిది. ఓకేనా? తుమ్మలగూడె శాసనమైనటువంటిది, తుమ్మలగూడె శాసనమైనటువంటిది. అండ్ ఈపూరు శాసనమైనటువంటిది, ఈపూరు శాసనం. ఇవన్నీ కూడా భూదానాల గురించి తెలియజేసేటువంటి శాసనాలు. నెక్స్ట్ 7th వచ్చేసి హిరహడగల్లి శాసనమైనటువంటిది. ఇది వచ్చేసి 18 రకాల ట్యాక్సెస్ గురించి కూడా తెలియజేస్తుంది. ఇన్ని భూదానాల గురించి తెలియజేసే శాసనాలు ఉన్నాయి. దిస్ ఆల్ ఇన్స్క్రిప్షన్ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ల్యాండ్ డొనేషన్స్. ఇవన్నీ కూడా భూదానాల గురించి తెలియజేసేటువంటి శాసనాలు. ల్యాండ్ డొనేషన్స్. నానాగఢ్ శాసనం, నాసిక్ శాసనం, ఉర్లాం శాసనం, కానుకొల్లు శాసనం, తుమ్మలగూడె శాసనం, ఈపూరు శాసనం, హిరహడగల్లి శాసనం. ఇది అర్థమైందా? గాట్ ఇట్? ఎస్, ద ఉర్లాం శాసనం సాలంకాయనాస్. ఉర్లాం శాసనం వచ్చేసి సాలంకాయనాస్. అండర్స్టూడ్? ఓకే, యా. నెక్స్ట్ అయినటువంటిది చూద్దాం. పునర్భూ అనే పదము దేని గురించి తెలియజేస్తుంది? పునర్భూ, ద వర్డ్ విచ్ వాజ్ రిటన్ ఇన్. పునర్భూ, ద వర్డ్ విచ్ వాజ్ రిటన్ ఇన్. కమాన్ చెప్పండి గాయస్. పునర్భూ అనే పదాలైనటువంటి దేంట్లో రాయబడ్డాయి. అసలు పునర్భూ అంటే ఏంటిది? వాట్ డస్ ద మీనింగ్ ఆఫ్ పునర్భూ? వాట్ డస్ ద మీనింగ్ ఆఫ్ పునర్భూ? కెన్ ఎనీవన్ సే దట్ గాయస్? Yes, you all are right. The punarbhu, it does means the widow remarriage. Okay na? Widow remarriages. Vitantu punarvivahalu ani artham. Widow remarriages. Vitantu punarvivahalu ani artham. అవునా? దాని గురించి తెలియజేసినటువంటి బుక్ ఏది? ఆప్షన్ ఏ గాథా సప్తశతి, ఆప్షన్ బి బృహత్ కథ, ఆప్షన్ సి కామసూత్రాలు, ఆప్షన్ డి నాసిక్ శాసనం. ఆప్షన్ డి నాసిక్ శాసనం. కమాన్ చెప్పండి. టెల్ మీ గైస్. ఐఎమ్ ఆస్కింగ్ యూ. రెహానా, నెక్స్ట్ వెంకట్. నాకు క్వశ్చన్ వచ్చింది గాయస్. ఐ గాట్ వన్ క్వశ్చన్. డ్యూరింగ్ శాతవాహన టైం పీరియడ్, డ్యూరింగ్ శాతవాహన టైం పీరియడ్ కెన్ వి సీ సతీ? శాతవాహనుల కాలంలో సతి ఉందా లేదా? శాతవాహనుల కాలంలో సతి ఉందా లేదా? చెప్పండి గాయస్. చెప్పాలి చెప్పాలి చెప్పాలి.
డ్యూరింగ్ శాతవాహన టైం పీరియడ్ సతీ వాజ్ దేర్. సతీ అయినటువంటిది, సతీ పద్ధతి అనేది ఉంది అని చెప్పేసి స్ట్రాబో అనే ఒక చరిత్రకారుడు చెప్తాడు. ఓకేనా. స్ట్రాబో హిస్టారియన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ సతీ డ్యూరింగ్ ద టైం పీరియడ్ ఆఫ్ శాతవాహనాస్. బట్ అకార్డింగ్ టు వాత్సాయన కామసూత్రాలు, అకార్డింగ్ టు వాత్సాయన కామసూత్రాలు, కామసూత్రాలలో ఏమని చెప్పడం జరిగిందంటే శాతవాహనుల కాలంలో పునర్భూ ఉంది అని చెప్పారు. పునర్భూ అనగా విడో రీమ్యారేజ్, వితంతు పునర్వివాహము అని అర్థం. వితంతు పునర్వివాహము అని అర్థం. నాకు క్వశ్చన్ వచ్చింది, సతి పద్ధతి ఉంటే విడో రీమ్యారేజ్ ఉండకూడదు, విడో రీమ్యారేజ్ ఉంటే సతి ఉండకూడదు, అంతే కదా. సతి ఉంటే విడో రీమ్యారేజ్ ఉండదు, విడో రీమ్యారేజ్ ఉంటే సతి ఉండదు, అది ఎలా పాసిబుల్? కాబట్టి ఇవి స్టేట్మెంట్స్ గుర్తుపెట్టుకోండి అంతే. ప్లీజ్ లెర్న్ ద స్టేట్మెంట్స్. అకార్డింగ్ టు స్ట్రాబో సతి వాజ్ దేర్, అకార్డింగ్ టు వాత్సాయన కామసూత్రాలు విడో రీమ్యారేజ్ వాజ్ దేర్. విడో రీమ్యారేజ్ని పునర్భు అన్నాడు. ఆ పునర్భు అనే పదం గురించి తెలియజేసినటువంటి గ్రంథం కామసూత్రాలు. ఓకేనా. ఇక మీ అందరికీ తెలుసు బృహత్ కథ. నేను నిన్న ఏదో క్లాస్లో చెప్పాను అనుకుంటా. బృహత్ కథలో మనకి ఏం కనబడతాయి? బృహత్ కథలో మనకు ఏం కనబడతాయి చెప్పండి. ఇన్ బృహత్ కథ వి కెన్ సీ పంచతంత్ర స్టోరీస్. బృహత్ కథలో పంచతంత్ర కథలైనటువంటి కనబడతాయి. మీ అందరు అనుకుంటున్నారు విష్ణు శర్మనే మొట్టమొదటి పర్సనాలిటీ పంచతంత్ర కథలు రాసినవాడు అనుకుంటున్నారు. యూ పీపుల్ ఆర్ థింకింగ్ దాట్ Vishnu Sharma was the first personality who written the Panchatantra stories. But before the great personality, before Vishnu Sharma, Gunadhya written Bruhat Katha, those were written on Panchatantra stories. అవి పంచతంత్ర కథల పైన రాయబడ్డాయి. అవి పంచతంత్ర కథల పైన రాయబడ్డాయి. అవునా. సో గుణాఢ్య బృహత్ కథ అయినటువంటిది కూడా పంచతంత్ర స్టోరీస్. బట్ హీ డిడ్ నాట్ గెట్ రికగ్నైజేషన్ బై ద శాతవాహన రూలర్స్. శాతవాహనుల కాలంలో ఇతనికి గుర్తింపు రాలేదు కాబట్టి ఈయనని పక్కకు పెట్టేశారు. లేకపోతే విష్ణు శర్మ కన్నా ఇతనే గొప్పవాడై ఉండేవాడేమో. అవునా కాదా? ఎస్ అనో? ఎస్ ఎస్ ఎస్. మరి గుణాఢ్య బృహత్ కథని సంస్కృతంలో రాసిన వారు ఎవరు? హూ రిటన్ గుణాఢ్య బృహత్ కథ ఇన్ సాంస్క్రిట్? ఇది కమెంట్లలో ఆన్సర్ చేయండి. నేను నిన్న చెప్పినాను. సరే, గాథా సప్తశతి గురించి మీ అందరికీ తెలుసు. చలో ఇదా శాతవాహనుల కాలంలో కొబ్బరి పంటల గురించి తెలియజేసినటువంటి ఆధారం ఏది? విచ్ ఎవిడెన్స్ సేస్ అబౌట్ కోకోనట్స్ in Satavahana time period? Option A, Nasik inscription. Option B, Junagadh inscription. Option C, Kanheri inscription. Option D, Paivevi కాదు. చెప్పండి గాయస్. శాతవాహన టైం పీరియడ్లో కొబ్బరి పంటల గురించి తెలియజేసినటువంటి ఎవిడెన్స్ ఏది? కొబ్బరి పంటల గురించి టెల్ మీ. డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా? శాతవాహన టైం పీరియడ్లో కొబ్బరి పంటలు, సరే కొబ్బరి పంటలు వదిలేయండి. జూట్ జనపనార గురించి తెలియజేసినటువంటి ఆధారం ఏది? ఇది ఒకటవ క్వశ్చన్. రెండవ క్వశ్చన్ అయినటువంటిది వీవర్స్ అంటే నేత పని గురించి, నేత పని లేదా కోలిక శ్రేణి గురించి తెలియజేసినటువంటి ఆధారం ఏది? రెండవ క్వశ్చన్. మూడవ క్వశ్చన్ అయినటువంటిది వ్యవసాయం గురించి తెలియజేసినటువంటి, వ్యవసాయం అగ్రికల్చర్ అయినటువంటి దాని గురించి తెలియజేసినటువంటి ఆధారం ఏది? నాలుగవ క్వశ్చన్ వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్ కొబ్బరి పంటల గురించిగా బెల్లం గురించి తెలియజేసినటువంటి ఆధారం ఏది? జాగరి బెల్లం గురించి తెలియజేసినటువంటి ఆధారం ఏది? ఇవన్నీ ఇంపార్టెంట్. ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతాడు.
These type of questions will be given. Got it? These type of questions will be given. ఆన్సర్ వచ్చేసి నన్ ఆఫ్ ది అబవ్. ఆన్సర్ వచ్చేసి నన్ ఆఫ్ ది అబవ్. ఆన్సర్ వచ్చేసి గాథా సప్తశతి. గాథా సప్తశతి ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్, గాథా సప్తశతి ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ద కొబ్బరి పంటలు, కోకోనట్స్, కొబ్బరి పంటలు, కోకోనట్స్, కొబ్బరి గురించి. అట్లీస్ట్ ఆ ఓల్డ్ క్లాసెస్కి ఈ క్లాసెస్కి కొంచెం కాంటెంట్లో ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ వస్తుందా లేదా? ఓల్డ్ దానికంటే దీంట్లో కాంటెంట్లో ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ వస్తుందా లేదా? రహానా గారు, యు ఆర్ మై ఓల్డ్ స్టూడెంట్, ఐ నో. ఎక్స్ట్రా కంటెంట్ వస్తుంది, ఐఎమ్ ప్రిటీ ష్యూర్. ఎక్స్ట్రా కంటెంట్ అయినటువంటిది వస్తుంది, నాకు తెలుసు. సరే, ఎవరైతే ఏపీ హిస్టరీ థరోగా ఉన్నారు అనుకుంటారో వాళ్ళు టెస్ట్ సిరీస్ రాయడానికి ట్రై చేయండి. టెస్ట్ సిరీస్ రాసిన తర్వాత ఆ టెస్ట్ సిరీస్కి ఎక్స్ప్లెనేషన్ కూడా నేను ఇస్తాను. టెస్ట్ సిరీస్ రాసిన తర్వాత నేను ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. అర్థమైందా? అది మనం యాప్లో మాట్లాడుకుందాం. యాప్ గమ్య నిర్దేశ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఆ టెస్ట్ సిరీస్ రాయండి. అంటే ఎవరైతే మంచిగా ఏపీ హిస్టరీ వస్తుందో అనుకున్న వాళ్ళు మాత్రమే. ఏపీ హిస్టరీ రాదు సార్ అనుకున్న వాళ్ళు సబ్స్క్రిప్షన్ తీసుకోండి, క్లాసెస్ వినండి, ఆ తర్వాత టెస్ట్ సిరీస్ అటెంప్ట్ చేయండి. ఓకేనా? యా, ఇంకా 2 క్వశ్చన్స్ ఉన్నాయి. చూడండి, శాతవాహన స్త్రీలు బౌద్ధ మతాన్ని ప్రచారం చేశారని ఏ విధంగా చెప్పవచ్చు? హౌ కెన్ వి సే దాట్ శాతవాహన ఉమెన్ క్యాంపెయిన్డ్ బుద్ధిజం? ఆప్షన్ ఏ అప్తస్తంభ కల్చర్ వలన, అప్తస్తంభ సంస్కృతి వలన, ద్రవిడ జాతి ప్రభావము వలన, ఓకేనా, ద్రవిడ రేస్ ఇంపాక్ట్ వల్ల, ఆర్య జాతి ప్రభావము వల్ల, విత్ ఇంపాక్ట్ ఆఫ్ ఆర్యన్ రేస్, ఆర్ నాగజాతి ప్రభావము వల్ల, విత్ ఇంపాక్ట్ ఆఫ్ నాగా రేస్. కమాన్ చెప్పండి. 500 కాదు, 2500 టెస్ట్ సిరీస్, 2500 క్వశ్చన్స్ అనేవి నేను టెస్ట్ సిరీస్లో పెడుతున్నాను. టెస్ట్ సిరీస్ అనేది నెక్స్ట్ వీక్ లాంచ్ అవుతుంది. 2500 క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్, విత్ ఎక్స్ప్లెనేషన్. అది గమ్య నిర్దేశ అకాడమీ యాప్లో ఉంటుంది. అది థరో ఉన్నవాళ్ళు మాత్రమే. లేదు అన్న వాళ్ళైతే క్లాసెస్ ఫస్ట్ వినండి, క్లాసెస్ విన్న తర్వాత టెస్ట్ సిరీస్ అటెంప్ట్ చేయండి. ఓకేనా? క్లాసెస్ వినండి. బిఫోర్ క్వశ్చన్ ఆన్సరా? దేనికమ్మా రానా గారు? దీనికా? గాథా సప్తశతి, కొబ్బరి పంటల గురించి తెలియజేసినటువంటిది గాథా సప్తశతి. గాథా సప్తశతి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చూద్దాం. ఆన్సర్ వచ్చేసి నాగజాతి వల్ల. ఎందుకనంటే దేవీ నాగానిక ఆమె నాగజాతినే, షీ క్యాంపెయిన్డ్ బుద్ధిజం. ఓకేనా? అండ్ లీలావతి ఆమె కూడా నాగజాతినే, షీ క్యాంపెయిన్డ్ బుద్ధిజం. మరి నాకు క్వశ్చన్ వచ్చింది, ఆంధ్ర ప్రాంతంలో నాగజాతి ఆవిర్భవించడానికి కారకులు ఎవరు? ఆంధ్ర ప్రాంతంలో నాగజాతి ఆవిర్భవించడానికి కారకులు ఎవరు? హూ వాజ్ ద రీజన్ during in the Andhra Naga race existed? Because of which saint campaignings? Because of which saint campaignings? చెప్పండి గైస్, చెప్పండి. ఫుల్ కోర్స్ ఉంది దాంట్లోనే, ఏపీ హిస్టరీ ఫుల్ కోర్స్ అయినటువంటిది నడుస్తుంది.
ఏపీ హిస్టరీ ఫుల్ కోర్స్ అయినటువంటిది గమ్య నిర్దేశ అకాడమీ యాప్లో నడుస్తుంది, తీసేసుకోండి. నేను ఇంతకుముందే చెప్పిన. సరే ఇదంతా పక్క పెట్టండి, ఇది చెప్పండి నాకు. ఆంధ్రాలో నాగా రేస్ రావడానికి ఎవరు కారకులు? హూ చెప్పండి. ఆన్సర్ ఆన్సర్ వెంకీ గారు, రెహానా గారు ఆన్సర్. ఎవరు చెప్పట్లేదు. సరే నేను చెప్తున్నాను వినండి. మహాదేవ భిక్షువు అయినటువంటి వారు, మహాదేవ భిక్షువు, ఇతను లేకపోతే ఆంధ్ర ప్రాంతంలో నాగజాతి ఉండేది కాదు. ఆంధ్ర ప్రాంతంలో నాగజాతి వచ్చింది అనంటే మహాదేవ భిక్షువు యొక్క ప్రభావము వలనే. విత్ ద క్యాంపెయినింగ్ ఆఫ్ మహాదేవ భిక్షు, నాగా రేస్ ఎగ్జిస్టెడ్ ఇన్ ఆంధ్రదేశ. నాగజాతి ఆంధ్ర ప్రాంతంలో ఆవిర్భవించింది. మహాదేవ భిక్షు క్యాంపెయిన్డ్ చైత్యకవాదం. మహాదేవ భిక్షు క్యాంపెయిన్డ్ చైత్యకవాదం. చైత్యకవాదం అంటే ఏంటి? ఇది మన యాప్లో చూసుకోండి. అసలు చైత్యకవాదం అంటే ఏంటిది మన యాప్లో చూసుకోండి. వాట్ ఈజ్ చైత్యకవాదం చెప్పండి రెహానా గారు. వాట్ ఈజ్ చైత్యకవాదం? నా అమరావతి స్తూపం ఎందుకు? అమరావతి స్తూపానికి చైత్యకవాదానికి, హాయ్ శాంతి గారు, అమరావతి స్తూపానికి చైత్యకవాదానికి లింక్ ఏంటి? మీరు తెలుసుకోవాలి. చైత్యకం, శాలిహుండం ఇవి రెండు ప్రయారిటీస్ కాకుండా, హీనాయనం, మహాయనం ఇవి కాకుండా స్థవిరావాద, మహాసాంఘిక వీటన్నింటి గురించి ఇన్ డీటెయిల్గా అనాలిసిస్ చేయండి. ఇన్ డీటెయిల్ అనాలిసిస్ అయినటువంటి చేయండి. ఓకేనా? మీ బుక్కుల్లో లేదు, యూపీఎస్సి బుక్స్ అయినటువంటి కొన్ని తీసుకోండి. ఆ బుక్స్లో డీటెయిల్డ్గా కొన్ని రిలీజియస్ కాన్సెప్ట్స్ అయినటువంటివి ఉన్నాయి, అవి చదవండి. ఓకేనా? సరే, నేనైతే ఆన్సర్ చెప్పిన కదా. నెక్స్ట్ చూద్దాం. శాతవాహనుల కాలంలో నృత్యాలు ఉండేవని దేని ఆధారంగా తెలుసుకోవచ్చు? ఓకేనా? డ్యూరింగ్ శాతవాహన టైం పీరియడ్ డాన్సింగ్ కల్చర్స్ వర్ మేజర్లీ నోన్ ఫ్రమ్. డాన్సింగ్ కల్చర్ మేజర్లీ నోన్ ఫ్రమ్. చెప్పండి గాయస్. నృత్యాలైనటువంటివి శాతవాహనుల కాలంలో నృత్యాలైనటువంటి ఉండేవి అని చెప్పేసి ఎవరు చెప్పారు? ఆప్షన్ ఏ అమరావతి స్తూపమా, కామసూత్రాల, ఏ అండ్ బీనా, బృహత్ కథన? చెప్పండి చూద్దాం. ఆన్సర్ ఆన్సర్ ఆన్సర్. రెహానా, శాంతి, వెంకట్, నా పిల్లలు నా అనుభవాలు. బామ్మో పేరు రైట్. చెప్పండి ఆన్సర్ చెప్పగలరా? కెన్ ఎనీవన్ సే ఆన్సర్? శాతవాహన టైం పీరియడ్ డాన్సింగ్ కల్చర్స్ ఆర్ డాన్సెస్ నోన్ ఫ్రమ్. చెప్పండి. నో ఐడియా. చూడండి, అమరావతి స్తూపము రైటే, కామసూత్రాలు రైటే. సో ఆన్సర్ వచ్చేసి ఏ అండ్ బి. అమరావతి స్తూపము రైటే, కామసూత్రాలు రైటే, ఏ అండ్ బి. మీరు సింపుల్గా పెట్టారనుకుంటున్నారేమో. నేను ఒకవేళ ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4 ఇచ్చి ఆప్షన్ ఏ 1 and 2, ఆప్షన్ బి 1 and 3, ఆప్షన్ సి 1 to 4, ఆప్షన్ డి నన్ ఆఫ్ ది అబోవ్ అని ఇచ్చిన. ఇప్పుడు ఆన్సర్ పెట్టండి చూద్దాం. నౌ యూ జస్ట్ పుట్ ద ఆన్సర్. ఆన్సర్ వచ్చేసి 1 and 2. 1 and 2. చలో 1 and 2. అమరావతి స్తూపం పైన అప్సరసల యొక్క ముఖ కవళికలైనటువంటి కనబడతాయి. వి కెన్ సీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ అప్సరసలు ఆన్ అమరావతి స్తూపం. అప్సరసలు అని అంటే మీ అందరికీ తెలుసు, దోజ్ ఆర్ ఆ ఉమెన్ అయినటువంటి వారు డ్యాన్సులు చేసేటువంటి వారా కాదా? ఇంద్రుని దగ్గర డ్యాన్సులు చేస్తారా లేదా? రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, అవునా? వీళ్ళందరూ కూడా డాన్సింగ్ గర్ల్స్ కాబట్టి డాన్సెస్ అయినటువంటి చేస్తున్నట్టు అమరావతి స్తూపం పైన కనబడుతుంది. నెక్స్ట్ కామసూత్రాలు తీసుకోండి. ఇందులో వచ్చేసి మనకి డ్యాన్సులు చేసే సమయంలో ముఖ్యంగా వచ్చేసి కోలాటం,
కోలాటం అనేది శాతవాహనుల కాలంలో ముఖ్యమైన డాన్సింగ్ కల్చర్. అమ్మాయి డ్యాన్స్ చేసేటప్పుడు శరీరానికి బాడీ లోషన్ పెట్టుకునేదట, శరీర మైపూతని వాడేవారు అని చెప్పేసి, శరీర మైపూత వాడేవారు అని చెప్పేసి మనకు ఓకే కామసూత్రాలు అనే గ్రంథంలో తెలుస్తుంది. జోగినాయుడులో లేవు నాన్న, అదే కదా నా స్పెషాలిటీ, దట్ ఈజ్ మై స్పెషాలిటీ. ఐ హ్యావ్ 9 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. నేను ఇప్పటికీ కూడా గర్వంగా చెప్పగలను, నేను 2016లోనే నా హ్యాండ్ రిటన్ నోట్స్ నేను రాశాను. దాన్ని చూసిన తర్వాతనే చాలా బుక్స్లో చాలా అప్డేషన్స్ అయినటువంటి వచ్చినాయి. ఆ బుక్స్ నాకు సంబంధం లేదు, బట్ ఐఎమ్ ఏ స్కాలర్ ఆఫ్ హిస్టరీ. నేను హిస్టరీ స్కాలర్గా అయితే నేను చెప్పగలను. ఐ కంప్లీటెడ్ మాస్టర్స్ ఇన్ హిస్టరీ అండ్ నెట్ క్వాలిఫైడ్. అండ్ అంతేకాకుండా ఆర్కియాలజీలో కూడా నేను అంటే డ్యూ టు హెల్త్ ఇష్యూ ఆర్కియాలజీ ఫస్ట్ ఇయర్ చదివి మధ్యలో వదిలేసేస్తాను. ఆర్కియాలజీలో స్టేట్ 3rd ర్యాంక్ వచ్చింది, నెట్లో క్వాలిఫై అయినాను, హిస్టరీలో ఆల్ ఇండియా 3rd ర్యాంక్ వచ్చింది, అండ్ హిస్టరీలో అండ్ ఇంకోటి ఉస్మానియా యూనివర్సిటీ ఎంట్రన్స్లో 16th ర్యాంక్ వచ్చింది, తెలుగు లిటరేచర్లో 46th ర్యాంక్ వచ్చేది. అన్ని సబ్జెక్టులని చదివిన తర్వాత ఈ కాంటెంట్ అనేది మనకు యూజ్ అవుతుంది అనుకున్నప్పుడు నేను తీసుకొచ్చి ఈ క్లాసెస్లో చెప్తున్నాను. కాబట్టి మీకు నా క్లాసెస్ అనేవి నచ్చితే దయచేసి అందరూ నా క్లాసెస్ని సపోర్ట్ చేయండి. దయచేసి అందరూ నా క్లాసెస్ అయినటువంటి దానికి సపోర్ట్ చేయండి. ప్లీజ్ షేర్ మై క్లాసెస్ టు యువర్ ఫ్రెండ్స్. నాకు తెలుసు మన ఏపీ హిస్టరీ కానీ ఇండియన్ హిస్టరీ కానీ ఫ్యాకల్టీస్ ఎట్లా చెప్తారో అనేది, అది అప్ టు దేర్ విష్. బట్ ఇఫ్ పాసిబుల్ పాసిబుల్ అయితే నా క్లాసెస్ అనేవి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా? నేను కోరుకునేది అదొక్కటి మాత్రమే. ఇక చూడండి, ఇది యాప్ లాంచ్, వన్స్ అగైన్ యాప్ లాంచ్ ఆఫర్ అనేది నడుస్తూ ఉంది. గమ్య నిర్దేశ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నేను మీకు కల్చర్ పార్ట్ని ఎక్స్ట్రాడినరీగా చెప్పే పూచి నాది. కల్చర్ పార్ట్ని ఎక్స్ట్రాడినరీగా చెప్తాను. ఓకేనా? 1 monthకి వచ్చేసి 499 రూపీస్, 3 monthsకి వచ్చేసి 999 రూపీస్. బట్ ఇప్పుడు ఓన్లీ ఈ హోలీ ఆఫర్ కింద 899 రూపీస్ పెట్టినాను. చలో 6 monthsకి వచ్చేసి 1499 రూపీస్, 12 monthsకి వచ్చేసి 1799 రూపీస్. ఓకేనా? దయచేసి నా క్లాసెస్ అనేవి సపోర్ట్ చేయండి, నా కైండ్ రిక్వెస్ట్. నేను అంతకన్నా మించి అయితే నేను చెప్పలేను. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా క్లాసెస్ అనేవి నచ్చితే, ఇఫ్ యూ ఫీల్ దట్ ఐఎమ్ వర్తీ ఎనఫ్ క్యాండిడేట్ టు టీచ్ హిస్టరీని టీచ్ చేయగల వర్త్ నాకు ఉంది అనుకుంటే మీరు నాకు సపోర్ట్ చేయండి దయచేసి. ఓకే, డౌన్లోడ్ ద గమ్య నిర్దేశ అకాడమీ యాప్. ఓకే, దిస్ ఈజ్ మేత్రి శ్రీనివాస్ లాజిక్స్ యాప్. మేత్రి శ్రీనివాస్ ఈజ్ మై బ్రదర్. He is also having one app that is pure maths and arithmetic reasoning సంబంధించినటువంటి ఒక కోర్స్ అనేది లాంచ్ చేశారు సార్. అందులో అన్నీ కలిపి 4999 రూపీస్ ఉంటే ఆఫర్ ప్రైస్ కింద 1111 కింద పెట్టారు. తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోండి. ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, తెలుగు మీడియంలో కూడా ఉంటుంది గాయస్. ఓకేనా? ఇక దిస్ ఈజ్ దత్తు మేత్రే. నౌ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. నేను ఇక సెలవు తీసుకోవాలనుకుంటున్నాను. వన్స్ అగైన్ ఐఎమ్ టెలింగ్, మీకు ఖచ్చితంగా నేను మంచి సబ్జెక్ట్ ఇస్తాను. ఓకే, ఐ హ్యావ్ 9 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ హిస్టరీ. చరిత్రకు సంబంధించి చరిత్రలో 9 సంవత్సరాల పాటు పాఠాలు చెప్పాను. 2015లో నేను టీచింగ్ అనేది స్టార్ట్ చేసిన. 2024 9 సంవత్సరాలు అయినాయి. ఓకే, సరే, ఇంతటితో నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్.